మన్మోహన్ సింగ్ 1932 డిసెంబర్ 26న అప్పటి బ్రిటిష్ ఇండియాలోని పంజాబ్ ప్రావిన్స్‌లోని గాహ్ గ్రామంలో జన్మించారు. ఆయన సిక్కు కుటుంబంలో జన్మించగా చిన్న వయసులోనే తండ్రి అందించిన విలువైన అనుబంధం, వాల్యూ సిస్టమ్ వల్ల చదువుపై ఎక్కువ ప్రాధాన్యత కలిగించారు. 1947 విభజన సమయంలో ఆయన కుటుంబం భారత్‌కు వలస వచ్చింది. ఆ సంఘటన ఆయన జీవితంలో కీలక మలుపుగా నిలిచింది. మన్మోహన్ సింగ్ మొదట పంజాబ్ విశ్వవిద్యాలయంలో చదువుకుని అగ్రస్థాయి మార్కులతో పట్టభద్రుడయ్యారు. ఆయన ఆసక్తి ఆర్థిక శాస్త్రం వైపుకి మారడంతో అతను ఆర్థిక విధానాలపై గాఢంగా పరిశోధన చేయడం ప్రారంభించారు. రాణి ఎలిజబెత్ పాఠశాలలో చదువు పూర్తి చేసిన తరువాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ పట్టా పొందారు. మన్మోహన్ సింగ్ ఆక్స్ఫర్డ్లో ఇండియా ఎక్స్పోర్ట్స్ అనే అంశంపై పరిశోధన చేసి తన డాక్టరేట్‌ను పూర్తి చేశారు. ఆ సమయంలో ఆయనకు భారత ఆర్థిక వ్యవస్థ గురించి లోతైన అవగాహన ఏర్పడింది. తన విద్య పూర్తయిన తరువాత మన్మోహన్ సింగ్ యూనివర్సిటీలో అధ్యాపకుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో అధ్యాపకుడిగా సేవలు చేశారు. విద్యార్థుల జీవితాలను మార్చిన ఎన్నో ఆర్థిక సిద్ధాంతాలను నేర్పడమే కాకుండా వాటిని ప్రజల అభివృద్ధికి అన్వయించడానికి ప్రోత్సహించారు. మన్మోహన్ సింగ్ గారు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌తో కలిసి పనిచేశారు. ఈ అనుభవం ఆయనకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పట్ల అవగాహన పెంచింది. 1971లో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ మంత్రివర్గంలో ఆర్థిక సలహాదారుగా చేరారు. ఆ తరువాత ప్రణాళిక కమిషన్ ఉపాధ్యక్షుడిగా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా కీలక బాధ్యతలు నిర్వహించారు. మన్మోహన్ సింగ్ తన ప్రతిభ, చిత్తశుద్ధి, పరిపాలనా నైపుణ్యంతో చిన్న కాలంలోనే ఆర్థిక రంగంలో కీలకమైన పదవులను అధిరోహించారు. భారత ఆర్థిక వ్యవస్థలో పెరుగుదల, సమతౌల్యంపై ఆయన విశ్లేషణలు మార్గదర్శకంగా మారాయి. విద్యాభ్యాసంలో చూపిన పట్టుదల, సామర్థ్యం వల్ల ఆయనకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. తక్కువ మాటలు చెప్పి ఎక్కువ పనులు చేసే వ్యక్తిగా పేరు పొందారు. మన్మోహన్ సింగ్ తన విద్య, పరిపాలనా నైపుణ్యాలతో ఉన్నత స్థాయిలో పేరు తెచ్చుకున్న తరువాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1991లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతున్న సమయంలో నరసింహారావు నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్‌ను నియమించింది. 1991లో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో భారత్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. విదేశీ మార్గద్రవ్య నిధులు కేవలం 2 వారాల అవసరాలకు సరిపడేంత వరకు తగ్గిపోయాయి. ఈ సంక్షోభం నుండి దేశాన్ని బయటపడేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. భారత ఆర్థిక వ్యవస్థలో చాలా ఏళ్లుగా ఉన్న లైసెన్స్ రాజ్ అనే వ్యవస్థను తొలగించారు. వ్యాపారాలు ప్రారంభించేందుకు అవసరమైన అనుమతులను తగ్గించడం ద్వారా మౌలిక పారిశ్రామిక అభివృద్ధికి దారితీశారు. భారత మార్కెట్లను విదేశీ పెట్టుబడుల కోసం తెరిచారు. వాణిజ్య విధానాలను సవరించి భారత్‌ను ప్రపంచీకరణ వైపు నడిపారు. ఐఎంఎఫ్ మరియు ఇతర అంతర్జాతీయ బ్యాంకింగ్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని భారత్‌కు అవసరమైన నిధులను సమకూర్చారు. ఈ చర్యలతో భారతదేశం మళ్లీ ఆర్థికంగా నిలదొక్కుకుంది. 1991 నాటి సంక్షోభం తరువాత భారతదేశం రెండంకెల ఆర్థిక అభివృద్ధి రేటును నమోదు చేసింది. భారత ఆర్థిక వ్యవస్థను నిష్క్రమణ చర్యల ద్వారా ప్రగతి పథంలోకి నడిపించారు. మధ్యతరగతి విస్తరణకు, ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడింది. భారతీయ యువతకు కొత్త అవకాశాలు లభించాయి, ముఖ్యంగా ఐటీ రంగంలో. మన్మోహన్ సింగ్ తీసుకున్న నిర్ణయాలు పేద, మధ్యతరగతి వర్గాలపై కొంత ప్రభావం చూపాయి. బహుళజాతి సంస్థలు ప్రవేశించడంతో స్వదేశీ పరిశ్రమలకు కొంత నష్టం కలిగినట్లు విమర్శలొచ్చాయి. మన్మోహన్ సింగ్ నిర్ణయాలు నరసింహారావు ప్రభుత్వానికి ఒక కీలక మద్దతుగా నిలిచాయి. 1991 ఆర్థిక సంస్కరణల కారణంగా దేశంలో ఒక కొత్త ఆర్థిక వ్యవస్థకు పునాదులు వేయబడ్డాయి. ఆర్థిక సంక్షోభ సమయంలో కూడా చిత్తశుద్ధి, పట్టుదలతో నిర్ణయాలు తీసుకుంటం ద్వారా ఆయన ఆర్థిక మేధావిగా గుర్తింపు పొందారు. ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే మన్మోహన్ సింగ్ స్వచ్ఛత, హుందాతనంతో రాజకీయాల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రజల కోసం తీసుకున్న ఆర్థిక సంస్కరణలు ఆయనను ప్రజల మనసుల్లో నిలిపాయి. మన్మోహన్ సింగ్ 2004లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని యూపీఏలో విజయం సాధించిన తరువాత భారత ప్రధానిగా నియమితులయ్యారు. సోనియా గాంధీ ప్రధాని బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఆమె మన్మోహన్ సింగ్‌ను ప్రధాని పదవికి నామినేట్ చేశారు. ఆయన భారత్‌లోని మొదటి సిక్కు ప్రధాని కావడం చారిత్రాత్మక ఘట్టం. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు 8-9% ఉండేది. భారత్ ఐటీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. విదేశీ మారక ద్రవ్య నిధులు పెరిగాయి. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు 100 రోజుల ఉపాధి అవకాశాలు కల్పించారు. ఇది సామాజిక భద్రతలో ఒక గొప్ప మైలురాయిగా నిలిచింది. చిన్న, మధ్యతరగతి పరిశ్రమలకు బలమైన మద్దతు ఇచ్చి గ్రామీణ భారత ఆర్థికాన్ని మెరుగుపరిచారు. అమెరికా అధ్యక్షుడు జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్‌తో కలిసి భారత్, అమెరికా అణు ఒప్పందాన్ని కుదిర్చారు. ఈ ఒప్పందం భారత్‌కు అణు రంగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది. ఇది భారత ఆర్థిక, శాస్త్రీయ అభివృద్ధికి పెద్ద పునాది వేసింది. పేదవారికి తక్కువ ధరల్లో ఆహారం అందించడానికి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్‌లో మార్పులు చేశారు. రైట్ టు ఫుడ్ యాక్ట్‌ను ప్రవేశపెట్టడం ద్వారా లక్షలాది పేద కుటుంబాలకు న్యాయం చేశారు. గ్రామీణ విద్యారంగం, ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరిచారు. పథకాల ద్వారా పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి.
రవాణా, రోడ్డు మార్గాలు, రైల్వేలు, టెలికాం రంగాల్లో విస్తృత అభివృద్ధి కలిగించారు. 2008 ఆర్థిక సంక్షోభ సమయంలో కూడా భారత్ పతనాన్ని తప్పించుకుని స్థిరత్వం సాధించింది. మన్మోహన్ సింగ్ నాయకత్వంలో పలు విజయాలు సాధించినప్పటికీ కొన్ని వైఫల్యాలు ఆయన ప్రభుత్వాన్ని విమర్శల పాలయ్యేలా చేశాయి. టెలికాం రంగంలో జరిగిన కుంభకోణం దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపింది. కోల్ బ్లాక్ కేటాయింపుల్లో అవినీతి ఆరోపణలు ఆయన పరిపాలనపై దెబ్బతీశాయి. ఈ ఘటనల వల్ల ప్రభుత్వం విశ్వసనీయతను కోల్పోయింది. ఆయన ప్రతిస్పందన లేకపోవడం, అవినీతి ఆరోపణలపై చర్యలు తీసుకోకపోవడం విమర్శలు ఎదుర్కొనేలా చేసింది. సైలెంట్ ప్రధాని అని ఆయన్ను ప్రతిపక్షాలు అభివర్ణించాయి. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ తగ్గడంపై ప్రభుత్వం ఎదుర్కొన్న వైఫల్యాలు ఆర్థిక రంగంలో ఒత్తిడిని పెంచాయి. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు 2 దశాబ్దాలకు సమానమైన ప్రధానిగా తన ప్రస్థానం ద్వారా భారత రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక పాత్ర పోషించారు. అవినీతి ఆరోపణలు, నిష్క్రయిత విమర్శలకు గురైనప్పటికీ ఆయన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన నేతగా చిరస్మరణీయుడవుతారు. ఆయన ఈ మధ్య చనిపోవడం అనేది ఒక బాధాకరమైన విషయం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.